మామిడికాయ పచ్చడి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా చేయొచ్చని ఈ వీడియో తీస్తున్నాను చూడండి. ఇదంతా నేనే చేస్తాను. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. అది కూడా ఇందులో యాడ్ చేస్తాను ఈ వీడియో అన్నీ. నూనె మనకి పల్లి నూనె ఉంటుంది కదండి, పల్లి నూనెలో కొంచెం ఏమంటారు దీన్ని ఇట్లా చేయాలంట. ఇట్లా చేస్తే కొంచెం కాయ గట్టిగా ఉంటుందంట. నానబెట్టి కొంచెం ఇలాగా మొక్క ఇట్లా వేయాలంట. ఇదంతా పల్లి నూనె అండి, ఇది ఒరిజినల్ పల్లి నూనె, ప్యాకెట్ నూనె కాదు. ఇది ఒరిజినల్గా ఆడి తెచ్చింది. ఈ క్వాలిటీ బాగుంటుంది, వాసన కూడా సూపర్ వస్తుంది. ఎప్పుడు ఆడవాళ్ళ వీడియోలు చూస్తున్నాను ఎప్పుడు నేను యూట్యూబ్లో, మగవాడి వీడియోలు ఎప్పుడు చూడలేదు. ఈ పచ్చడి చేయడం నేను ఎప్పుడు చూడలేదు, అందుకని నేను చేస్తున్నా, వెరైటీగా ఉంటుందని. ఏదైనా చేయొచ్చు, కానీ ఏంటంటే తొందరగా రియాక్ట్ అవ్వము అంతే, మన పళ్ళు మన సరిపోవు కాబట్టి. ఆఫ్ చేసి ఇప్పుడు దాకా చూశారు కదా, పల్లె నూనెలో కొంచెం గట్టి పడితే ముక్కలని వేసాం. తర్వాత అన్నీ లెక్కతో ప్రకారంగా కొలత ప్రకారంగా ఒక్కొక్కటి తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాం. సాల్ట్ ఒక మూత, ఆవపిండి ఒక మూత, అలాగే వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎన్న వేసుకోవచ్చు, కారం ఒక మూత. సేమ్ దాంతో ఎలాగైతే కొలత 4 వచ్చినాయి మనకి ఆల్రెడీ, దీంతో 4 వచ్చినాయి. ఈ గిన్నెతో 4 వచ్చినాయి కాబట్టి లెక్క ప్రకారం తీసుకున్నాం. మీరు కూడా లెక్క ప్రకారం తీసుకోండి. ఏమైనా ఇందులో మిస్టేక్లు మగాను కదా, కొంచెం మిస్టేక్లు ఉంటే మీరు వేరే వీడియో కూడా చూడండి. ఏమైనా వచ్చినట్టు నేను చేస్తున్నాను, కానీ బాగా వస్తుంది పచ్చడి మాత్రం. నెంబర్ 1 చూపిస్తాను నాకండి. ఇదిగోండి వేస్తాను చూడండి. పచ్చడి మీద బాగానే వస్తుంది. అయితే లెక్క చెప్తాను ఏనండి. మనకి మొక్కలు 4 వచ్చినాయి అనమాట. ఈ గిన్నెతో 4 వచ్చినాయి కరెక్ట్గా. ఆ లెక్క ప్రకారంగా మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఈ గిన్నెతో ఒక కారం, దీని నిండా ఒక కారం, ఆవుపిండి ఒక గిన్నె, అలాగే ఆవుపిండి ఇది దీంతో సేమ్ గిన్నె, అది కొలత ప్రకారం తీసుకున్నాం మేము. ఆ వీడియోలో భలే చెప్తారో మనకు తక్కువ వచ్చు. ఇదిగోండి, ఇదేమో మెంతుల పిండి, కొంచెం మన ఓపిక అనమాట ఇదంతా. తర్వాత మెంతులు, మన గోదావరిలో మెంతులు కూడా వేస్తారు, మెంతులు కూడా వేస్తున్నాను. తర్వాత ఎల్లుల్లిపాయలు, మా దగ్గర టైం లేదు వండడానికి, కొన్ని వేస్తున్నాము. రేపు పొద్దున్న మిగతా కలుపుకోవాలి మేము. ఉన్న మటుకు వేస్తున్నాం, మీరు ఎన్ని కావాలంటే వేసుకోండి. దగ్గర తీసుకుంటా, ఫోన్ దగ్గర తీసుకుంటా, ఫోన్ దగ్గర తీసుకుంటా. మంచి కలపాలి, ముక్కలు కలిపితే మంచిగా వస్తుంది అనమాట. అన్నీ కలవాలి. ఆల్రెడీ మనం నూనె వేసాం కదా, నానబెట్టాం కదా, ముక్కకి గట్టిగా అవుతుంది. ఇంకా అది కూడా వేస్తాను. కారం వేస్తావా? వెళ్ళిపోయి చాలా తక్కువైనాయి మాకు, ఇంకా వేయాలి. అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా తీయాలి వాటిలో ఆల్రెడీ. అవన్నీ చూపించి కానీ ఏమన్నా పోదానివి నేను అడిగిన చూపించాను అనుకో, నేను వేసి చేస్తానంటే ఇదేమన్నా మన ఏమైనా పెద్ద యూట్యూబ్ ఛానల్ మన చిన్నది. మీ కొంపలు కాల్చేస్తారు మీరంతా, మీ తూర్పులు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఏదో మనం మగాడు కూడా చేయొచ్చు ఆవకాయ పచ్చడి అనే దాంట్లో తీసాం. ఏంటి మాట్లాడేం కదా, అక్కడ ఏమైనా పడుతుంది, ఇక్కడ ఏమైనా పడుతుంది చెప్పేయండి. నూనె వేయాలా? నూనె వేస్తున్నాను, ఆల్రెడీ రెడీ చేశాను కదా. నువ్వేం చెప్పాల్సిన, మాకు వచ్చాము వంటలో. ఇదిగో నూనె వేస్తున్నాను, ఇంకా కలపాలాగు. నువ్వు నీ కంగారు పడను, నీ వల్ల నేను కంగారు పడతాను.
ఇంకా బోర్డు కలపాలి, ఇది కింద దాకా వెళ్ళాలి. ఇదిగో వ్యాపారం లేకపోతే మీరే ఏమో ఎన్ని వీడియోలు చూసినా యూట్యూబ్లో మీ వీడియోలో చూస్తున్నాయి, ఏమో మగాడి వీడియోలు అసలు వస్తలేదు. ఏమో చీరల వ్యాపారం కూడా ఆన్లైన్లో లైవ్లో చేసేస్తున్నారు, అన్ని వ్యాపారాలు చేసేస్తున్నారు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని. ఏమో కర్మ, నేనైతే పిచ్చోని అయిపోతున్నాను లైవ్లు చూస్తుండే. బోల్డ్ వ్యాపారాలు చేసేస్తున్నారు ఆడవాళ్ళు మొత్తం. మగాడేమో తన దగ్గర పొద్దున్న సాయంత్రం తనలోనే డబ్బులు వస్తలేదు. మీరేమో లైవ్లో అయ్యని ఇయ్యని పెట్టి చీరలు అమ్మేస్తున్నారు లైవ్లో. ఏమో భలే చూస్తాను నేను లైవ్లో చీరలు అమ్మేస్తున్నారు. ఏమో నేను మధ్యాహ్నం పాటు చూస్తాను. ఆవిడ పేరు రూప అంట. అయ్యి బాబు ఒక 80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆవిడకి. లైవ్లో పెట్టి అమ్మేస్తుంది చీరలు. ఆవిడ భలే చేస్తుంది వ్యాపారం. వేసేయాలి డబ్బులు వేసేయాలి అంటుంది మాట్లాడితే. వాళ్ళ పేర్లు చెప్పేస్తుంది, ఫాలో అప్ అమ్మంటుంది. ఆవిడ కింద మళ్ళీ 4 పనులు ఆన్లైన్లోనే పనులు ఉన్నారు వాళ్ళకి. ఏంటో కర్మ. మనకేమో నానా సంఘంలాగానే డబ్బులు వస్తుంది. ఇక చూడండి ఎంత ఎరగొచ్చింది చూసారా. కాయలు మంచి కలపాలి, గట్టి కలపాలి. మనకు వచ్చినంత కలిపాము. సీనియర్లు బాగా కలుపుతారు, మనకు రాదు ఇది. తర్వాత నూనె, ఇదిగోండి పల్లె నూనె మాత్రమే, ప్యాకెట్ నూనె కాదు అది, పల్లె నూనె, ఒరిజినల్ పల్లె నూనె. ఆడించి తెచ్చాను ఇప్పుడే. జస్ట్ దగ్గర తీసుకుని చూపించు. నాకేం అవసరం లేదు, ఏదైతే ఉంది చూపించు అంతే. ఇక్కడ అంతా దగ్గర కలిపినప్పుడు ముక్కలు దగ్గర చూపించాలి. ఇంకెప్పుడు అవుతావు కెమెరామాన్? నువ్వు ఉన్న కొంపలు కాల్చమంటే కాల్చేస్తారు మీ జాతి వాళ్ళంతా. కలిపినప్పుడు దగ్గర నుంచి తీయాలి. ఇది చూసారు ఎలా కలుతుందో, ఇలా కలపాలండి, మంచి కలపాలి. ఇలాగా ముక్క మంచిగా దోదార తీసి దోరగా రావాలి ఇలా మంచిగా. ఇందులో వ్యాపారం లేదు, వెళ్ళిపోయి లేవు. ఈ ఆడలతో పనులు అవ్వని గీత కలిపేస్తున్నాను ఇక్కడ వ్యాపారం. అంటే బోల్డ్ చేయాలి ఇది. ఇంకా నువ్వు దాన్ని అటు ఇటు తిప్పేగా కెమెరాని. మన గోదావరి వాళ్ళు మా పచ్చడి ఇది, తెలుగు వాళ్ళ పచ్చడి. గోదావరి వాళ్ళు మళ్ళీ ఇక్కడ తెలంగాణ కోపడతారేమో. గోదావరి వాళ్ళ పచ్చడి కాదంటే తెలుగు వాళ్ళ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి. మగవాడు కష్టపడి చేస్తున్నాడు, మగవాళ్ళందరూ లైక్ చేయండి, ఆడవాళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బాబు. ఏదో నా వరకు వచ్చినట్టు ట్రై చేశాను అంతే. ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో పచ్చడి. కొంచెం లైక్ చేయండి సార్. చాలామంది చూడండి ఈ వీడియో. మగవారికి అంకితం ఈ వీడియో. మగవాడు కూడా పచ్చడి చేస్తాడని చూపించండి మనందరికీ. ఇక్కడ పడుద్దిగా. నూనె సరిపోలేదండి, కొంచెం వేసుకోవాలి. ఉన్నది మొత్తం కింద వెళ్ళిపోద్దేమో, మీరు జారిపోయి. కారం అందులో పోసిపోయారు. ఎందుకు? తొక్కలో కొలత, ఇంక కొలత ఏముంది, కలిపుడే. గోల్డ్ లోన్ మిగిలిపోతుంది. నూనె తెప్పించేసావు, వద్దని చెప్పాను. నా డబ్బులన్నా అవదేం కదా నిద్రట్టుంది నీకు. అసలే డబ్బులు లేక ఆలీల దగ్గర తెచ్చి నేను నాన్న సంఘం నడుపుతున్నావు. నువ్వు తెచ్చి పెట్టే తెచ్చా అంటే ఇవన్నీ ఏం చేస్తావు ఇప్పుడు? వ్యాపారం బాగున్నప్పుడు సర్దుకోవాలి, తెచ్చి అనకూడదు. అయ్యా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూసారా. రేపు 3 రోజుల తర్వాత ఎక్కడెక్కడ నాడుతుంది ముక్క, మరి దుమ్ము దులుపుతుంది కాయ. అది కూడా వేసేద్దామా? కారం ఎవరు సరిపోద్ది కరెక్ట్గా వేసేద్దాం. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మరి ఎక్కువ తిన్నారనుకో లోపల నుంచి ఆవర్లు వచ్చేస్తాయి. జాగ్రత్త అండి బాబు. అసలు ఇది గుంటూరు కారం, ఇది గుంటూరు వాళ్ళు కారం అంటది. బాగా అన్న ఇచ్చాడు బాబు, తెలిసిన ఆయన. అన్న బాగుంటుంది అన్న తీసుకెళ్ళి పచ్చడిగా అన్నాడు. గుంటూరు స్పెషల్ అంట, అందుకే గుంటూరు కారం అని తెచ్చాను ఇది.
మన మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం సినిమా ఉంది కదా, ఆ టైప్ కారం ఇది. అన్నీ చేయగలడు మగాడని చూపిస్తున్నాడు అంతే. చెయ్యాలని కూడా అన్నీ చేస్తాడు. లేకపోతే ఏమో ఎప్పుడు చూసినా యూట్యూబ్లో మొత్తం మీ వాళ్ళే ఆడవాళ్ళే, ఏముండవు వీడియోలు, అన్నీ ఆడవాళ్ళ వీడియోలు, ఒక్క మగవాడి వీడియో ఉండదు అసలు. ఏదైనా చేద్దామంటే పచ్చడి వీడియోలు అసలు నేను ఎప్పుడు చూడలేదు మగవాడు, అందరూ ఆడవాళ్ళ వీడియోలే అన్నీ. కారం వేసాను కదా నువ్వు సరిపోదాం, ఇప్పుడు తక్కువ పడినట్టు కిందకి వెళ్ళిపోయిందా నువ్వు పంపించి. ఏంటమ్మా వ్యాపారం మనకు ఉంటుందో మరి ఏం చేస్తాం. మా పిల్లలు పడుకున్నారు, లేదా శుభ్రంగా మిమ్మల్ని అడవాడు చేసేద్దరు. ఇప్పుడు కల్లా నన్ను అడవాడు చేసేద్దరి, నేను మర్చిపోయి ఏదేదో కలిపేద్దాను ఇందులో. వాళ్ళు అడగంలో పడి అదే డేంజర్. వాళ్ళు పడుకోవడం మంచిది. మా నాయనమ్మ లేచి ఉందనుకో మొత్తం ఊరంతా చదివేస్తుంది, నన్నే చదివేస్తుంది అది. సరిపోద్దా ఇంకేమైనా ఉంచాలా? నూనె కొంచెం లైట్గా ఉండాలా, సరిపో ఇలా ఉంచాలా? ఏమో గుచ్చుకుపోతున్నాయి బాబు టెంకలయ్యా చేతులకే. మెల్లకలపండి బాబు, గుచ్చుకుపోతున్నాయి టెంకలి. చేయి ఎంత ఎలాగైపోయింది బాబా. ఇలా అక్కడ నూనె మొత్తం పట్టేద్దాము. ఎంత తక్కువ వేద్దాం, నూనె తరిగిపోతుందంటే. లైన్లో దిగుతుంది వ్యాపారం, మెల్లమెల్లగా వ్యాపారం దిగుతుంది లైన్లోకి. ఈ పచ్చడి పెద్ద పనిది. మామిడికి తెత్తానికి 100-200 అయిపోతాయి, మిగతా సామాన్కి మూడు డబ్బులు అవుతున్నాయి. మళ్ళీ ఎల్లుల్లిపాయలు డిమాండ్ ఒకటి ఇప్పుడు ఈ టైంకి. మళ్ళీ ఆడే 200 రూపాయలు తక్కువ రావంటాడు ఆడు. ఎల్లుల్లిపాయలు పట్టుకెళ్తే లేకపోతే లేదా అంటాడు ఆడు ఎల్లుల్లిపాయలు. ఏం చెప్పాలి ఇంకా మనం? అయ్యో గుచ్చిపోతుంది, ఏమో దిగిపోతున్నాయి బాబయ్య, జాగ్రత్త కలపాలి, డొక్కలు దిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్నదంటే దొరకొద్దా మనకి మరి. అప్పుడప్పుడు కష్టపడాలి, ఇలాగ వస్తాయి అంతే. ఏం చేస్తాం? ఉన్న డబ్బంతా మీ అమ్మ దిగేసింది దగ్గర, నన్ను రోడ్డు మీద లాగేసారు మీరు. అలాగే ఉంటుంది వ్యాపారం. నా డబ్బు తిన్న వాడు బాగుపడరు, కంగారు పడుకో, ఇస్తా షాక్ ఇస్తాను అందరికి. మా వారికి ముక్క మాత్రం పచ్చ కనపడుతుంది, అలాగే ముక్క మాత్రం మంచి పచ్చ కనపడుతుంది. తిప్పి ఇది నా 10 రోజులు కూడా వస్తుంది, లేదా ఉదయం నువ్వు మొత్తం తిండి. నీ చేతిలో పడితే కష్టం ఇది ఉండదు. నువ్వు లైట్గా ఉండేదాకా చేయాలా? చాలా ఇంకా పెద్దమా దగ్గర ఏదో ఊరుతున్నట్టు చూపిస్తున్నారు కదా వీడియోలో వాళ్ళు, మనం కూడా అలా చూపిద్దాం. 5 ఫ్యాన్స్ అని ఇలా చూపిస్తారు పైకి వెళ్ళి. తర్వాత ఏముండదు, లోపల కింద బోల్డ్ ఉంటుంది, కింద పడుతుంది. ఇంకా మామిడికి అది పైన చూపిస్తారు వాళ్ళు. ఇదిగోండి అబ్బాయి, ఇట్లా ఉండాలంటే వ్యాపారం. 3 రోజుల తర్వాత వ్యాపారం అంటే మళ్ళీ వీడియో ఇందులోనే రన్నింగ్ చేస్తాను. కానీ
3 రోజుల తర్వాత మళ్ళీ మీకు మంచిగా అసలు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. కానీ జాగ్రత్తగా చేయాలి. ఈ ఈ దిగిపోతున్నాయి చేతుల్లో, ఈ డొక్కలు. అదే పీస్ మనం ఏమంటారు, ట్యాంకులు దిగిపోతున్నాయి బాబు చేతుల్లో. జాగ్రత్త కలపాలి, తేడా అవుతాయి. ఇంకా లోపల ఈ రత్నం కలిసిపోద్ది. ఇంకా జాగ్రత్త కలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మాత్రం చేయకండి, లైక్ మాత్రం చేయండి. వ్యూస్ ఎక్కువ రావాలి. ఈ వీడియో అయితే మనది బాగుండాలి వీడియోస్. థ్యాంక్ యూ. నచ్చితే వీడియో లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. దగ్గర నుంచి